ఐ విట్నెస్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వెనుకబడి ఉన్న విజయనగరం జిల్లాను మరింత అభివృద్ధి చేస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. స్త్రీ శక్తి పథకానికి అపూర్వ స్పందన. 90% మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారన్న మంత్రి అచ్చెన్నాయుడు. పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి చంద్రబాబును తలుచుకుంటున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వెల్లడి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి అసుర సంహారం చేస్తూ లోక కంటకుడైనటువంటి మహిషాసురుని వధించే రూపంలో దర్శనమిచ్చారు అమ్మవారు. తిరుపతిలో మిథున్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కోవడానికి నేను సిద్ధం, వెనక్కి తగ్గే పరిస్థితి లేదని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. జైల్లో ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు పూర్తి స్థాయి వివరాలు వెల్లడించలేకపోతున్నానని అన్నారు. గతంలో ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటనపై నన్ను, చెవిరెడ్డి బియ్యపు మధుసూదన్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. టీడీపీ అధికారంలో ఉంటే నాపై హెరాస్మెంట్ కేసులు పెడుతూనే వస్తున్నారు. నాకు అండగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలకు నా ధన్యవాదాలు అన్నారు.
జాగ్రత్త మీరు ఒక్కరే మాట్లాడతారు. వాళ్ళు అడిగి అందరికి కూడా నమస్కారము. అరెస్టు చేసిన 73 రోజుల తర్వాత గౌరవ కోర్టు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దాదాపు 2.5 నెలలు ఒక ఖైదీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా మీకు అందరు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కోర్టు పెట్టిన ఆంక్షల మేరకు ఈ కేసు గురించి వివరంగా మాట్లాడేదానికి పర్మిషన్ లేదు. అయినా కూడా ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను. గౌరవ కోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్ని ఒకసారి చదవమని కూడా నేను అందరిని కూడా అడుగుతున్నాను. దాంట్లో ఇచ్చిన పాయింట్స్ 100% నిజమని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. గౌరవ కోర్టు ఏదైతే ఆర్డర్లో విషయాలు చెప్పిందో అవన్నీ కూడా మీ అందరిని కూడా నేను ఒక్కసారి చదవమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది వరకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా, ఎటువంటి ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటామని చెప్పి ఈరోజు ఇన్ని రోజులు జైల్లో పెట్టిన తర్వాత కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అధైర్యపడే ప్రసక్తే ఉండదు. ఎక్కడ కూడా ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టినా వెనక తగ్గే ప్రసక్తి ఉండదని చెప్పి కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఇది ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కేసులు పెట్టే పరిస్థితి చూస్తూనే ఉన్నాము. 2014-19లో కూడా తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడు కూడా చెప్పినాను, ఇది తప్పుడు కేసు, ఇది కేవలం హరాస్మెంట్ చేసేదానికే పెడుతున్నారని ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. బాపట్ల జిల్లా చీరాల, ఓడరేవు, దానవాయిపేట, అడవిపాలెం గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులు బూర్ల వెంకట్రావు అక్రమ పద్ధతిలోని సీమౌత్ను ఆక్రమించుకుని రిసార్ట్ నిర్మిస్తున్నా పట్టించుకుని ఉన్నతాధికారుల తీరును నిరసిస్తూ బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడానికి భారీ ఎత్తున తరలి వెళ్లారు. ప్రధానంగా ఎల్లాకరంలో మరలా నిర్మించాలి మరియు బూర్ల వెంకట్రావుపై నమోదైనటువంటి క్రిమినల్ కేసులు అరెస్ట్ చేయాలి. ఏ రాజకీయ పార్టీ నాయకులైన బూర్ల వెంకట్రావుకి సపోర్ట్ చేస్తే వారిని మరియు వారి పార్టీని మేము పూర్తిగా వ్యతిరేకిస్తామని గంగపుత్రుడు తెలిపారు. కాదు, భారతదేశానికి మత్స్యకారులు ఎప్పుడు కూడా ఒక రక్షణ బొట్టులో పనిచేస్తుంటారు. ఎందుకంటే ఉగ్రవాదులు ఎవరైనా వచ్చిన చంద్ర మార్గం గుండానే వస్తారు, చంద్ర మార్గం ద్వారా చొరబడతారు. అది ముందస్తు సేకరణ ఒక మత్స్యకారులు దేశభక్తి దేశ రక్షణకు ఒక మత్స్యకారులు చర్యలు తీసుకుని ప్రయత్నం చేస్తారు. అలాగే ఇప్పుడు సహసిద్ధంగా 74 సెషన్ల గురించి
శాశ్వతమైన కాలంలో పూడ్చివేసి మా జీవనాధారానికి భయం కలిగించిన బదులైన అరెస్ట్ చేయాలి. ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వానికి ఏ రాజకీయ నాయకులకి అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి మధ్య మర్చిపోయినాడు ప్రతి ఒక్కరు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క సమూహాన్ని కలుపుకొని ముందు కొనసాగాలని నిజంగా మేమంతా మత్స్యకారులు కాబట్టి మా మత్స్యకారులు జరుగుతూనే ఉంటాయా అన్యాయాన్ని మీరందరూ సరైన చర్య తీసుకుని మత్స్యకారులకు న్యాయం చేస్తారని ఈ యొక్క సభాముఖంగా కోరుకుంటున్నాను. సాధారణ భక్తులకు తోడుగా భవానీ మాలాదారుల రాకతో ఇంద్రకీలాద్రి పర్వతం జై భవానీ నినాదాలతో మారుమోగింది. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచే అధికార యంత్రాంగం ఒక నిర్ణీత పద్ధతిలో ఎక్కడా భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్ అవరోధాలు ఎదురుకాకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, శ్రీదుర్గ మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనా నాయకులు ఇస్తున్నటువంటి ఆదేశాలతో చక్కని సమన్వయంతో భక్తులకు అవసరమైన ప్రాథమిక అవసరాలను తీర్చేలా అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. నావిగేషన్ లోపంతో 56 రోజులు శ్రీలంకలో చిక్కుకొని కూటమి ప్రభుత్వం కృషితోటి జాఫ్నా జైలు నుంచి విడుదలైన కాకినాడ చేరుకున్న 4 మత్స్యకారులను పోర్ట్ కోస్ట్ గార్డ్ కార్యాలయం వద్ద సత్కరించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖర్, కర్రీ పద్మశ్రీ, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాయంతో తమను విడిపించిన సీఎం చంద్రబాబు చిత్రపటానికి మత్స్యకారులు పాలాభిషేకం చేశారు. గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుడు పొంతూరి అప్పలరాజు ఇంటికెళ్లి పింఛను అందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నమస్తే అమ్మా. నమస్కారమ్మా. కూర్చోమ్మ రామ్మ తల్లి. ఏంటయ్యా? సార్ నాకు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది సార్. అమ్మగారు తప్పనర్థాలు ఇచ్చారు సార్. తల్లి రా. ఏంటమ్మా నీ పేరేంటమ్మా? ఓకే, ఇప్పుడు నువ్వు కిడ్నీ ఇచ్చావమ్మా, బాబుకి ఇచ్చావు. ఎంతమంది పిల్లలమ్మా నీకు? ముగ్గురమ్మా. ఎన్నో అయినా? పెద్దనే అక్క. ఆవిడ పెళ్ళి వెళ్ళిపోయిందా? అక్క తర్వాత నేను, ఆ తర్వాత తమ్ముడు సార్.
ఎట్లా నీకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది? 2014లో నాకు ట్రీట్మెంట్ ప్రాబ్లం వచ్చింది. 2 days నైట్ టైం హాస్పిటల్కి రక్త పరీక్షలు చేసుకున్నాం సార్. రక్త పరీక్షల్లో క్రియేటిన్ ఎక్కువగా ఉంది, డయాలసిస్ స్టార్ట్ చేయాలని చెప్పారు సార్. కొన్ని రోజుల తర్వాత డయాలసిస్ కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఎవరిదైనా కిడ్నీ మార్పిడి చేసుకోవాలని చెప్పారు సార్. 2014 నుంచి 2015 వరకు డయాలసిస్ చేసుకున్నాను సార్. 2015లో మదర్ డానర్గా కిడ్నీ ఇచ్చి నేను కిడ్నీ వేయించుకున్నాను సార్. ఎంత ఖర్చు అయింది అప్పుడు నీకు? 20 లక్షలు వచ్చాయి సార్. మాకున్న 3 ఎకరాల భూములు అన్నీ సార్. భూములు 3 ఎకరాలు ఉంటాయి. 3 ఎకరాలు అదే అప్పుడు ఉండేదాన్ని అమ్మేసి. అవును సార్. ఎంత కమ్మే అప్పుడు 3 ఎకరాలు? అప్పుడు తక్కువ రేటు సార్, ధరలు ఎక్కువ లేదు. 3 లక్షలు లెక్క, ఎకరా 3 లక్షలు, 9 లక్షలు కమ్మి సార్. ఇంకా అప్పుడు మీ ఊర్లో ఇంకెవరికైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా? మా ఊళ్ళో ఇంకా అవ్వదు సార్. నీకు ఒక్కరికే వచ్చింది. ఎక్సెప్షనల్. అప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ టైంలో మీరు నాకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు కొంత ఆదాయం ఇచ్చేసారు. ఎంత ఇచ్చాము అప్పుడు? 1,60,000 ఇచ్చేసారు. 1,60,000 2015 ఇచ్చేసారు. 15 ఇచ్చారు. ఇదే ఊరమ్మా? ఈ ఊరమ్మా? బంధువులా? సార్ ఊరే. నీ ఆరోగ్యం ఎట్టుందమ్మా కిడ్నీ ఇచ్చినాక? అదే పర్లేదు. నీకు ఒక 6,000 రూపాయలు ఇస్తున్నాం కదమ్మా, బాబుకి ఒక 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇదివరకు నాకు 5,000 పింఛన్ గతం వచ్చేది సార్. ఇప్పుడు 10,000 చేశారు సార్. అప్పుడు కష్టంగా ఉంది. ఇప్పుడు మందులు కొనుక్కున్న టైంకి కూర్చోమ్మా, కూర్చో తల్లి, కూర్చో. ఇంటికి వచ్చేటికే సరిపోతుంది సార్. నాకు 10,000 రావడం ఆనందంగా ఉంది సార్. అన్ని కష్టాలు ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా అన్ని కష్టాలు ఉన్నాయి. ఒక్కొక్కటే మీలాంటి వాళ్ళందరినీ సార్ట్అవుట్ చేసుకుంటూ ఎంతవరకు చేయాలి. ఇప్పుడు దగ్గర దగ్గర అదే మన దగ్గర 33,000 కోట్లు ఇస్తున్నాం మీలాంటి వాళ్ళకందరికీ. మొట్టమొదటిసారిగా మనం 10,000, 15,000 పెట్టాం. ముందు ఎప్పుడూ లేదు. దీనికోసం కావాలని నేను మీకు 10,000, ఇలాంటి వాళ్ళకందరికీ 6,000, మామూలు వాళ్ళకి 4,000 రూపాయలు. 13,000 వచ్చిందేమో. ఇద్దరికి 26,000 పడింది. 2,000 రూపాయలు బ్యాంక్ దీనికి స్కూల్ అకౌంట్కి వెళ్ళింది. మీ ఇద్దరి వల్ల మీ తల్లికి ఆదాయం వచ్చింది. చదువుకోవడానికి వెళ్ళారా? అంటే ఇల్లు కట్టాలి కదా, శాంక్షన్ చేశారా? ఇల్లు శాంక్షన్ చేస్తాం సార్. ఓకే. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారా? అదే ఇస్తారు. ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? 3 monthsలో చేసేస్తాం. 3 monthsలో ఇది కంప్లీట్ చేస్తారు. ఎంత అవుతుంది దీనికి? ఇప్పుడు 1.8 lakhs ఉంది సార్. 1. ఎన్ని రూమ్లు వస్తాయి? ఎన్ని రూమ్లు వస్తాయి? సింగిల్ రూమ్, కిచెన్. ఒకవేళ 2 రూములు రావాలంటే ఎంత అవుతుంది డిజైన్? ఒక పని చేయండి, నేను ఇస్తాను. 2 రూములు, ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి 2 రూములు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి. ఎంత అయితే అంత పెట్టండి, నేను ఆర్డర్ పిలుస్తాను. ఓకే రా, పట్టుకోండి. రామా, ఓకే అమ్మా. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ తీసుకునే ప్రతి వారు ముఖ్యమంత్రి చంద్రబాబును తలుచుకుంటున్నారని అన్నారు భూమా అఖిలప్రియ. కూటమి ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూడలేకే వైసీపీ నాయకులు బురద జల్లే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు భూమా అఖిలప్రియ. ఇదేనా 4,000 పెన్షన్ టైంకి ఇస్తున్నారు కదా, 1వ తారీఖు కల్లా. ఏమి ఇబ్బంది లేదు కదమ్మా. ఇంతకుముందు పెన్షన్ తక్కువ వచ్చేది, ఇప్పుడు పెంచినారు కదా. ఆడిద్దాంలే. వస్తానమ్మా. అమ్మక పెన్షన్ మీకు వస్తుందా? పిల్లలు స్కూల్కి పంపిస్తున్నారా? ఎంత ఎంత ఏజ్? ఎన్నో క్లాస్? ఫస్ట్ క్లాస్ ఉన్నారు, దాంట్లో ఉన్నారా? తల్లికి 100 డబ్బులు పడినాయి. ఎంతమంది పిల్లలు? 3 పడినాయా? బాగుందో చెప్పి. సరే
4000 టైంకి ఇస్తున్నారు కదా. ముందు కూడా పెన్షన్ వచ్చేది కదా, 60% ఉంది కదా. కాదు పెన్షన్ 60 సర్టిఫికెట్లో 60% ఉంది. ఎందుకు పెడదాం వాళ్ళని పిలిచి ఎవరు నాతో పాటు అందరూ ప్రోటోకాల్ పనిలో వచ్చినారు. ఇక్కడ కూడా స్టాప్ చేయకండి. బాగున్నారా? నాకు పింఛన్ లేకుండా తీసేసినారు. ఆయన తరపులో నుంచి తీసేసినారు. వచ్చే పెన్షన్ అయిపోయిందని ఇప్పుడు ఎందుకంటే ఏమో నాకేం చేశాం, మేము చదువు వస్తుండే ఫోటోలలో కూర్చి చెరువులలో వేసినారు. మళ్ళీ అప్లై చేస్తున్నాను కదా, అప్లై చేయించారా? సచివాలయం ఎవరు ఇక్కడ? ఇప్పుడు మళ్ళీ అప్లై చేస్తాను అనుకుంది కదా, ఎవరెవరు పిల్లలు ఇక్కడ అంతా అప్లై చేయించండి. అమ్మా కాదు, కోవిడ్లో ఎవరికి మీరు 4000 పెన్షన్ టైంకి ఇస్తున్నారు కదా. నిర్ణయం తీసుకొని తొందరగా వదులుతుంది. బాబు ప్రభుత్వం వదులుతుందా వస్తాయిలే పెన్షన్లు. ఏమా అదే చెప్తున్నా మాట్లాడుతున్నారు. కొత్త పెన్షన్లు ఇంకా రాలేదు, వస్తాయి. అంటే హ్యాండిక్యాప్ అట్లా సరే ఉన్నీలేమ్మా, పెన్షన్ ఇచ్చినారు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. బిల్డింగ్ అమ్మా అది టిక్కో కడిగిపోతారా? స్థలం ఉందా మీరు? మరి ఎట్టి ఇల్లు శాంక్షన్ చేపిద్దాం. స్థలం ఉండి ఇప్పిద్దాం. ఇచ్చేసేయండి, పెండింగ్ పెట్టకండి, రాపించుకోండి. మీకు ఆధార్ కార్డు ఉంటే ఇచ్చేసి ఇప్పుడు ఒకటో తారీఖు రోజు ఇస్తున్నారు కదా ప్రతి నెల. ఎందుకమ్మా మీరు ముందే వచ్చిండాలి కదా. సర్టిఫికేట్ అనేది సబ్బుల మీద కూడా, సబ్బుల మీద, పేస్టుల మీద, బ్రష్ల మీద కూడా రేట్లు తగ్గినాయి. చూసుకొని కూడా మీ అందరికి పెట్టిస్తాం. 1వ తారీఖు వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు 1వ తారీఖు అనగానే ఫీల్డ్ మీద వచ్చి పెన్షన్లు పంచడమే కాకుండా ఇంకా ఎవరికైనా పెన్షన్ రాలేదా, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకొని ఆ సమస్యలన్నీ తీర్చడానికి ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణం ప్రతి నెల మనకు 1వ తారీఖు కనిపిస్తుంది. ఎందుకు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్లు పెంచుతామని చెప్పి నమ్మి ప్రజలు ఓట్లేసి వాళ్ళను మోసం చేసే కార్యక్రమం మనందరం కూడా చూసినాం. ఇప్పుడు 1వ తారీఖు వచ్చిన తర్వాత ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చెప్పిన మాట ప్రకారం పెన్షన్ పంచడమే కాకుండా టైంకి ఈరోజు అట్లా ఉద్యోగస్తులకి టైంకి జీతాలు పడ్డము, అటు పెన్షన్లు టైంకి ఇవ్వడం అనేది కూడా ఈరోజు రాష్ట్రంలో అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రతి నెల కూడా 1వ తారీఖు ఆయన తలుచుకోవడం జరుగుతుంది. ఈరోజు వైసీపీ నాయకులు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని వాళ్ళు అంతో కొంత గెలుచుకున్న ఆ 11 మంది కూడా అసెంబ్లీకి రానియకుండా
పులివెంద ఎమ్మెల్యే మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యలు ఏదైనా ఉంటే ఆయన ఒక రూమ్ లో కూర్చొని ప్రెస్ వాళ్ళతో మాట్లాడడమే తప్ప ప్రజా సమస్యలు అసెంబ్లీకి వచ్చి మాట్లాడి అక్కడ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, స్పీకర్ గారి దృష్టికి కావచ్చు, ఆ సభలో ఉన్న అందరి దృష్టికి తీసుకురావాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు వైసీపీ నాయకులు నాకు తెలిసి వాళ్ళు ముఖం చూపించుకోలేకపోతున్నారు కాబట్టి ఈరోజు అసెంబ్లీకి రాలేకపోతున్నారు. ఈరోజు మొన్న చూసిన వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఒక కోడ్ చూపించి మీ సమస్యలు ఏదైనా ఉంటే చెప్పుకోండి అని చెప్పి ఒక నెంబర్ పెట్టినారంట. సమస్యనే మీతోనే సమస్య వచ్చి మీకు ఓట్లు లేకుండా మాకు ఓట్లేసి గెలిపించినారు, మళ్ళీ మీకు సమస్య చెప్పుకోవాలంట. 5 సంవత్సరాలు మీకు సమస్య చెప్పుకున్నారు, ఏం చేస్తున్నారు మీరు? 5 సంవత్సరాలు మీ ఇళ్ళ చుట్టూ తిరిగినారు, ఏం చేస్తున్నారు మీరు? 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కాదు కదా, ఈ 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయినారు, అప్పుడేం చేస్తున్నారు మీరు? స్త్రీశక్తి పథకానికి విశేష స్పందన లభిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ పథకం కింద మహిళలు 90% మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారని వెల్లడించారు. రాబోయే ఏడాదిలో ప్రతి గ్రామానికి ఎలక్ట్రిక్ ఏసీ బస్సు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం మహిళల ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. చాలా డబ్బు అయిపోతుంది, జిల్లా వరకే పెట్టండి అన్నారు, మేము ఒప్పుకోలేదు. పాత జిల్లా పెట్టండి అన్నారు. లోకేష్ బాబు గారు అయితే ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా మహిళలు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా, ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీగా బస్సు ఎక్కే కార్యక్రమం తీసుకున్నాం. బస్సులు ఆడవాళ్ళతో నిండిపోయాయి. మొన్నటి వరకు ఆర్టీసీ బస్సులో 50 మంది ఎక్కే వాళ్ళ నోటికి మన స్త్రీశక్తి పెట్టక ముందు ఈ రోజు 90 మంది ఎక్కుతున్నారు. అంటే ఆక్యుపేషన్ రేట్ విపరీతంగా పెరిగింది. ఇంకా బస్సులు అవసరం. ఇంకొక సంవత్సరం ఆగండి, ఈ రాష్ట్రంలో ఈ బస్సులు ఉండవు, అన్ని కరెంటు బస్సులే వస్తాయి, ప్రతి గ్రామానికి వస్తాయి. ఏసీ బస్సులు, కరెంటు బస్సు అంటే ప్రతిదీ ఏసీ వస్తుంది. మొత్తం ఎలక్ట్రిక్ బస్సులన్నీ కొని ఇంకా ఎక్కడ అవసరం ఉంది, ఇంకా ఏ గ్రామానికి అవసరం ఉంది, అందరికీ బస్సులేసి ప్రతి ఒక్క మహిళకి ఉచితంగా స్త్రీశక్తి కింద బస్సులు ఇచ్చే కార్యక్రమం చేశాం. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభలో కీలక ప్రకటన చేశారు. వెనుకబడిన విజయనగరం జిల్లాను, ముఖ్యంగా గజపతి నగరం నియోజకవర్గంను అభివృద్ధి చేసే బాధ్యతను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు అప్పజెప్తున్నట్లుగా ముఖ్యమంత్రి ప్రకటించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గజపతి నగరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆదేశించారు. జిల్లా మరియు నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించనున్నట్లుగా స్పష్టమైంది. ఈరోజు నేను దత్తి రాజేరు మండలం దత్తి సెక్రటరియేట్కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా ఎంతో అభిమానంగా, ఎంతో ఉత్సాహంగా స్వాగతం పలికిన గ్రామ పెద్దలందరికీ, గ్రామస్తులందరికీ స్వాగతం, సుస్వాగతం, అభినందనలు, శుభాభినందనలు. సహచర మంత్రివర్గ సభ్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు, సహచర మంత్రివర్గ సభ్యురాలు హోంశాఖ మంత్రి అనిత గారు, గౌరవ పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు గారు, ఈరోజు సెర్ఫ్ CEO మీ అందరికీ మొదటి తారీఖైతే మొదటి గంటలోనే మీకు పింఛన్లు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు, పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు, యమున గారు, బంగారు కుటుంబాలు 2 ధనంజయ నాయుడు గారు, నాగమణి గారు, మార్గదర్శి త్రినాథరావు గారు, రవికుమార్ గారు, జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు, మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా
ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు. ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది, చాలా ఉత్సాహంగా ఉన్నారు. మా ఆడబిడ్డలు చూస్తున్న ఫుల్ జోష్లో ఉన్నారు. ఈ మధ్యకాలంలో స్త్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళ్తున్నారో, బస్సులో వెళ్తున్నారో, నా మీటింగులు కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారు. అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మొట్టమొదటిసారిగా ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.